సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. మధు, చెప్పండి, మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి ప్రధానంగా చూస్తే రాజధానికి సంబంధించి ఎలాంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది? మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం తర్వాత, ఎన్నికల ఫలితాల తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఆహ్వానించినప్పటికీ ఆయన ఇక్కడికి రాలేదు, షూటింగ్ బిజీలో ఉన్న నేపథ్యంలో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్న పరిస్థితుల్లో చాలా అంశాల మీద, వీరిద్దరి మీద చర్చగా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టం అమలు చేస్తామని మంత్రి పత్తిపాటి పుల్లారావు 10 రోజుల క్రితం చెప్పారు. కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాము, తొలి దశలో 300 ఎకరాలకు నోటిఫికేషన్ ఇస్తాము, రాజధాని సీట్ క్యాపిటల్ పరిధిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని వారితో కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ భూములు కూడా తీసుకోవాలంటే భూసేకరణ చట్టం అమలు చేయాలని చెప్పి మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేసిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఈ భూసేకరణ చట్టాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ వచ్చారు. అక్కడ భూసేకరణ చట్టాన్ని అమలు చేసి రైతు కంట కన్నీరు కారితే తాను నిరాహార దీక్షకు కూడా దిగుతానని చెప్పిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భూసేకరణ చట్టం అమలు చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటీవలే జనసేన పార్టీకి తెలంగాణలో ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ దానికి సంబంధించి ఇక్కడ ఎన్నికల్లో నిలబడాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో అదేవిధంగా బీజేపీతో కలిసి కూడా పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో వెళ్లాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మూడో అంశం ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా, ఏపీకి ప్రత్యేక హోదా గురించి చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీలో దోషిగా నిలబడిన నేపథ్యంలో జనసేన తరపున మిత్రపక్షంగా అనుసరించాల్సిన వ్యూహంపై, అదేవిధంగా కేంద్రంతో మాట్లాడాల్సిన వ్యూహంపై కూడా ఈ ప్రధానంగా చంద్రబాబుతో జరిగే భేటీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ విధంగా జరుగుతుంది, ఏ దేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా ఈ రాజధానికి సంబంధించిన నిర్మాణంలో ప్రత్యేకంగా ఆసక్తి కనపరుస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఈ చంద్రబాబుతో కూడా ఈ భేటీలో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 4 అంశాల మీద వీరిద్దరు కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రి కామినేని శ్రీనివాస్ 2 రోజుల క్రితం నుంచి కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి అతను బీజేపీ నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. గతంలో పీఆర్పీలో కూడా పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఆయనే వెంట పెట్టుకొని వస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు శరత్ మరారు, అది కామినేని శ్రీనివాస్, వీళ్ళు ముగ్గురే రావటం. దీనికి సంబంధించి ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడుతోనే భేటీ కావటం అటు జనసేన వర్గాలకు కానీ ఇటు టీడీపీ వర్గాలకు కానీ సమాచారం లేకపోవడంతో ఈ మీటింగ్ గురించి చాలా ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గత మీటింగ్తో కంపేర్ చేస్తే ఈ మీటింగ్లో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడం, గతంలో టీడీపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో మొత్తం రాజధానికి సంబంధించి ఏదైతే ఉందో ప్రత్యేక హోదా సంబంధించి అన్ని విషయాలు ఒత్తిడి తీసుకోవడానికి రావడంలో మిత్రపక్షం కాబట్టి సైలెంట్గా ఉండే సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బీజేపీ పరాజయం ఎలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది, అండ్ అలాగే రాజకీయ పార్టీగా అవతరించిన జనసేన ఇప్పుడు ఎలా అంటే తన వాయిస్ బాగా గట్టిగా వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీపై ఈ 2 అంశాల ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రతిభ ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు అనేది రాష్ట్రం మీద కూడా కొంత ప్రభావం చూపించాయి. బీజేపీతో కలిసి ఇక్కడ పరిపాలనలో ఉన్న టీడీపీకి కొంత ఇది కూడా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు కేంద్రంతో ఉన్న బీజేపీతో సత్సంబంధాలనే టీడీపీ కోరుకుంటున్నప్పటికీ రాను బీజేపీ హవా ఏమైనా తగ్గుతుందా అని ఒక డైల్మాలో కూడా ఉంది. కొద్ది కాలం క్రితం మనం చూసాము టీడీపీ నేతలు బీజేపీ నేతలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి. వీరిద్దరి బంధానికి బీటలు వారుతుందా అన్న అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ రావడం కూడా, పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి కామినేని శ్రీనివాస్ ఉండటం కూడా దీనిపైన చర్చ జరిగే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో ఉన్న పరిణామాలు, రాష్ట్రంలో ఉన్న పరిణామాలు, ప్రత్యేక హోదా నేపథ్యంలో కూడా టీడీపీ బీజేపీలకి పైన కొంత వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతున్న తరుణంలో ప్రత్యేక హోదా గురించి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఒక సమీక్ష జరుపుకుంటూ రాష్ట్రంలో ఏ విధంగా ఈ 3 పార్టీలు భవిష్యత్తులో కలిసి వెళ్తే ఏ విధంగా ఎటువంటి వ్యూహం అనుసరించాలనే దాని మీద కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిభ, రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భూ సమీకరణకు సంబంధించి, ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులు. సో ఈ భేటీ వారికి ఎలా ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు?
రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులతో భేటీ అయ్యే ఛాన్సెస్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఆయన స్పష్టం చేశారు. 2 సార్లు రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల్లో ఆయన పర్యటించి గ్రామాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు అండగా ఉంటానని ఆయన గతంలో హామీ ఇచ్చారు. భూసేకరణ చట్టం అమలు చేయొద్దు, రైతు కంట కన్నీరు పెట్టకుండా వారు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినప్పుడే తీసుకోవాలి తప్ప అతన్ని బలవంతంగా తీసుకుంటే అది రైతు కన్నీరు పెడితే ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా మనుగడ సాగించలేదని కూడా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనం గుర్తుంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ 10 రోజుల్లో ఈ భూసేకరణ చట్టాన్ని తొలి విడతలో 300 ఎకరాలకు భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించొద్దని ప్రధానంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును కోరే అవకాశం ఉంది. అయితే రాజధాని రైతులు కేవలం 98% స్వచ్ఛందంగా ఇచ్చిన నేపథ్యంలో కేవలం 2% మాత్రమే ఇంకా భూములు రావాల్సి ఉంది. వారు కూడా కొంతకాలం పోయిన తర్వాత వారే ఇస్తారన్న ధోరణిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. వారిని ఒప్పించి తీసుకోవాలి తప్ప నొప్పించి తీసుకోవద్దనే భావనలో కూడా చంద్రబాబు ఉన్నారు. ఈ దిశగా కూడా ఆయన చంద్రబాబుతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రతిభ, ఫైనల్ చెప్పండి, జనసేన పార్టీ అలాగే టీడీపీ 2 పార్టీల అంటే వీరు అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ భేటీ పట్ల? ఈ భేటీ పట్ల టీడీపీ వర్గాలకు కానీ జనసేన వర్గాలకు కానీ ఎవరికి కూడా సమాచారం లేదు. నిన్న మధ్యాహ్నం తర్వాతనే ఈ భేటీ గురించి మీడియాకు పొక్కడం జరిగింది. 2 రోజులుగా మంత్రి కామినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతూ ఉన్నారు. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో అన్ని అంశాలు కూడా కీలక దశకు వస్తున్నాయి. ఒకటి రాజధాని అంశము, రెండోది ప్రత్యేక హోదాపై కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, బీహార్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు, ఇంకోవైపు 4వది జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలని బలోపేతం చేయడానికి గత ఎన్నికల్లో ఎటువంటి వ్యూహం అనుసరించిందో టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన మిత్రపక్షంగా ఉంటూ వారు ఇద్దరు కూడా గెలుపొందడానికి, ఆ 2 పార్టీలు గెలుపొందడానికి జనసేన ఎంతో ఉపయోగపడింది. కాబట్టి ప్రస్తుతం కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ తమకు మళ్ళీ కూడా బలం చేకూర్చడానికి ఏమేం చేయాలనే దాని మీద ప్రధానంగా 2 పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూర్చొని జనసేన నుంచి పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ ఉంటారు, ఇటు టీడీపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ 3 పార్టీలు కలిసి కూడా భవిష్యత్ కార్యాచరణపైనే వ్యూహం రచించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన కీలక భేటీ మరి కాసేపట్లో జరగబోతుంది. థ్యాంక్ యూ మధు. రాష్ట్ర అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారు